మోహించాలి అనే విధంగా మనం రెడీ అవ్వటం అనేది మనకు నిషేధం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి అన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకొని నాకు వెళ్ళి చూడండి. స్త్రీలను గురించి అక్కడ మాట్లాడాడు. సహజంగానే పురుషుడి కంటే స్త్రీకి సౌందర్య పిపాస ఎక్కువ. ఈ అలంకరణను కూర్చున్నటువంటి తపన స్త్రీకి ఎక్కువ, పురుషుడికి తక్కువ. కానీ స్త్రీకి ఈ రందు ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఒక పురుషుడు మోహంలో పడేదానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నీ దేహం అంతటిని కప్పుకో, అర్ధనగ్నంగా కనపడొద్దు, ఆకర్షణీయంగా కనపడి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలని అనుకోవద్దు. అది దేవభక్తులకు సరిపోయిన విషయం కాదు. అర్థమైందా? ఒక పురుషునికి ఒక్కతే భార్య, ఒక స్త్రీకి ఒక్కడే భర్త. కాబట్టి ఒక భర్తను కలిగి ఉన్నటువంటి స్త్రీ అద్దం ముందు నిలబడి ఆకర్షణీయంగా రెడీ అవుతున్నప్పుడు హృదయంలో కొంత చెడు ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక స్త్రీ నాకు తెలుసు, భర్త రెడీగా అన్నాడు, మ్యారేజ్కి పోదాం రెడీగా అన్నాడు. స్పెషల్ బట్టలు ఏం కట్టుకోవాలా, ఉన్నది ఉన్నట్టు రెడీ అయి బయలుదేరింది. భర్త అన్నాడు, మనం పెళ్ళికి పోతున్నాం, సావుకు కాదు అన్నాడు. పెళ్ళికే నేను కూడా రెడీ అయింది, పద అంది. ఈ అవతారంతో చూస్తే అవతరాలు దడుచుకుంటారు, ఏంది సరైన చీర కట్టుకోలేదు, మంచిగా రెడీ కాలేదు, ముస్తాబ్ అవ్వలేదు కానీ అన్నాడు. భార్య అంది, ఎవడి కోసం రెడీ కావాలి అని. ఎవడి కోసం రెడీ కావాలి? నా భర్తవు నువ్వు. నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని, నేను అందంగా కనపడాల్సింది నీకు. అర్థమైందా? అంతేగాని దారిని పోయే ప్రతి ఒక్కడికి కాదు. పరపురుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను ఇలానే ఉంటా. నీ ఎదుట ఉన్నప్పుడు చెప్పు, నువ్వు ఎలా రెడీగా అమ్మంటే అలాగా అవుతా. ఎందుకంటే నీ భార్యను గనుక నిన్ను సంతోషపెట్టాల్సిన బాధ్యత నాకుంది గనుక అలా సిద్ధపడతా అంది భార్య. ఆ తర్వాత ఆ భర్త చర్చికి వచ్చాడు. నెక్స్ట్ సండే చర్చికి వచ్చాడు. ఎందుకంటే అదొక పరిపూర్ణమైన మెట్టు. ఎవడెవడుకో నేను ఎందుకు ఆకర్షణీయంగా కనపడాలి? నా భర్తవు నువ్వు, నీ కళ్ళ నేను ఆకర్షించాలి. కానీ లేడీస్ చూడండి రివర్స్. భర్త ముందు కొరివిదేయాలాగా ఉంటారు. ఏమనుకోవాకండి, మిమ్మల్ని గాలిలే ఉండేవాళ్ళని చెప్తున్నాను నేను. భర్త ముందు ఎలా తయారవుతారు? చండాలంగా అవతారాలన్నీ అక్కడే చూపిస్తారు. జుట్టు ముళ్ళేసి దరిద్రపు అవతారాలన్నీ, ఇక పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసి అది వికారంగా తిరుగుతూ ఉంటారు. కానీ బయటికి పోయేటప్పుడు చూడండి, బజార్లు పగిలిపోయేటట్టు రెడీ అవుతారు. తప్పు. పరపురుషుడు నిన్ను చూసి మోహించాలన్న ఆలోచన ఒక స్త్రీకి రావద్దు. పరస్త్రీ నన్ను చూసి మోహించాలన్న ఆలోచన పురుషుడికి రావద్దు. పురుషుడా, నీవు నీ భార్య విషయంలో, స్త్రీ నీవు నీ భర్త విషయంలో. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? కానీ స్త్రీలు చాలా వరకు రివర్స్. కాబట్టి ఆ అధికమైన అలంకరణ ఒకటి మనకి నిషేధించబడింది. అది నేను మీకు రిఫరెన్స్ చూపించాను. ప్రశ్నలు వస్తున్నాయి, చెబుతాలే. ప్రశ్నల కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఇంకా ఒకదగదు. ఈసారి ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే ఈసారి ఎదురుగానే చెప్తాను. ప్రస్తుతానికి ఈ విషయం చెప్తాను. కాబట్టి మనకి ఏవి నిషేధాలో వాటిని కొంచెం చూసుకోవాలి. మనం ఏవి కంట్రోల్ చేసుకోమన్నాడో వాటిని కంట్రోల్ చేసుకోవాలి. సింపుల్గా తల్లి ఒకటే చెప్తున్నాను నేను, ఒక ఆడ మనిషికైనా మగవాడికైనా, నువ్వు నగలు పెడతావో, నువ్వు చమకాయించే డ్రెస్సులు వేస్తావో, ఏమేస్తావో నాకు తెలియదు. ఒక్కటే నీకు చెప్పే సలహా, నువ్వు విశ్వాసివైనా, పరిశుద్ధుడు పరిచారకురాలివైనా, సేవకురాలివైనా, నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో, ఐబ్రోసులు చేయించుకుంటావో, లేకపోతే నువ్వే నేర్చుకొని రోజు చేసుకుంటావో,
నువ్వు ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు. నేను ఒక్కటే ఒక మాట చెప్తాను, నిన్ను చూసినప్పుడు ఈమె దేవుని మనిషి, ఈమె భక్తి కలిగిన స్త్రీ అని అవతలి వాళ్ళు అనుకునేటట్టు నువ్వు ఉండాలి అనేది మాత్రం దేవుని వాక్యం. పురుషుడా, నిన్ను కూడా చూసినప్పుడు ఇదిగో దేవుని సంబంధి అనుకునేటట్టు నువ్వు ఉండాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అది అలంకరణ కావాలి, కానీ దుష్క్రియలు చేస్తా పైకి ఎంత సోకు చేసుకున్నా ఒట్టిదే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు శుభ్రంగా కనపడాలి, ఉన్నంతలో శుభ్రంగానే ఉండాలి, అది తప్పేం కాదు. కానీ ఆకర్షణీయంగా కనబడాలని మీరు వేసేటువంటి పొరపాటు అడుగులు ఏవైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోండి. మరి ఇప్పుడు ఐబ్రోసుల సంగతి నువ్వు మాతో మాట్లాడుతున్నావు, మరి టీవీలలో సెల్ ఫోన్లో కనపడుతున్న పాస్టర్ అమ్మలే చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏందని డౌట్ వచ్చింది. ఏం చేద్దాం, ఒక డౌట్ తోగితే ఇంకో డౌట్ వస్తుంటుంది. పాస్టర్ అమ్మలే శుభ్రంగా ఐబ్రోసులు చేసుకొని ఫేషియల్ చేసుకొని శుభ్రంగా రెడీ అయ్యి కనపడుతున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళు మాదిరి కదా, వాళ్ళు ప్రసంగాలు దంచుతున్నారు కదా. అంటే నేను చెప్తున్నా, సేవకురాళ్ళకు కూడా చెప్తున్నా, విశ్వాసులకి చెప్తున్నా, సేవ 2 రకాలు. పట్టణాలలో సేవ, పల్లెటూళ్ళలో సేవ. మళ్ళీ చెప్తున్నా, పట్టణాలలో సేవ, పల్లెటూళ్ళలో సేవ 2 రకాలుగా ఉంటుంది. పట్టణాలలో ఈరోజు ఎలా అయిపోయిందంటే అందరూ అలాంటి స్థితికి వెళ్ళిపోయారు. ఫేషియల్ చేయించుకోవటం, ఈ ఐబ్రోసులు చేసుకోవటం, ఈ రకరకాల హడావిడి కార్యక్రమాలు పట్టణంలో సర్వసాధారణం అయిపోయినాయి. పట్టణపు జీవితానికి, సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఒకవేళ సేవకురాలు అలాంటి స్థితిలో కనబడినప్పుడు అభ్యంతరంగా పరిగణించరు, వదిలేస్తారు. వాళ్ళంత సీరియస్గా తీసుకోరు. అమెరికాలో మిడ్డీ వేసుకొని వాక్యం చెప్పినట్టు, దేవునికి స్తోత్రం, ఈజీగా అర్థమైంది ఇప్పుడు మీకు. అమెరికాలో మిడ్డీ తప్పు కాదు, అమెరికాలో చీరగడ్డి తిరిగితేనే వింతగా చూస్తారు, మిడ్డీ వేసుకుంటే కామన్. అర్థమైందని చెప్పింది. అంటే వాళ్ళకి మిడ్డీ తప్పు కాదు, కానీ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఈమె మిడ్డీ వేసుకొని చెప్పింది. జుట్టు కట్ చేసుకుంటే అక్కడ తప్పు కాదు. అందుకే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా అంతా అంటకత్తి రేపించుకొని తిరుగుతుంటారు ఆడవాళ్ళు కూడా. అక్కడ ఉన్న సమాజము దాన్ని అభ్యంతరపడనప్పుడు కొంత ఎగ్జంప్షన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఉండే సమాజాల్లో వ్యక్తులు, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్నారు, పాస్టర్ గారు ఐబ్రోసులు చేసుకొని తిరుగుతుంది అనుకో, అది వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటుంది. ఏమైందో ఇంత సోకులు చేసుకొని తిరిగిద్ది అని. నువ్వు విశ్వాసమైనా, పాస్టర్ అయినా, ఎవరైనా, పాస్టర్ అయినా, సమాజము అభ్యంతరపడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. నేను చెబుతున్నాను, సిటీలో సేవ చేసిన వాళ్ళైనా సరే అవి చేయించుకోవాలి, ఆకర్షణీయం కనబడాలనేం లేదు రూల్. సాధ్యమైనంత వరకు తగుమాత్రపు స్థితిలో ఉండి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంతలో శుద్ధంగా కనపడటం తప్పేం కాదులే. కానీ అదనంగా చేసేవి పట్టణంలో అయినా పల్లెటూరులో అయినా కొంచెం కంట్రోల్ చేసుకుంటే పాస్టర్మలో కూడా మంచిది అని నా సలహా. లేదు మేము ఇంతే ఊరేగుతామంటే నేనేముండి అడ్డం చెప్పడానికి ఊరేగు. అప్పుడు సంఘం కూడా అలానే తయారైంది. ఒకసారి ఓ సేవకుడు అన్నాడు, మనం కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుంటే తప్పే ఉంది, తీపి కిళ్ళి తినొచ్చు కదా అంటే, నేను జనం ముందు మనం తీపి కిళ్ళి తింటే జనం జరదా కిళ్ళి తింటారు అన్నాను. సింపుల్గా, దేవునికి స్తోత్రం. ఏంటి, జనం ముందు మనం తీపి కిళ్ళి తింటే జనం పాస్టర్ గారే నవ్వుతున్నాడా అని చెప్పి జనం జరదా కిళ్ళి తింటారు. కాబట్టి కొంచెం, ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురని వాక్యంలోనే ఉంది. దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు.
కొంతమంది పై అవతారాలు దరిద్రంగా పెట్టుకొని హృదయం చూడండి, హృదయం చూడంటే హృదయం చూసే సీను వాడుకుందా? హృదయం చూసే సీన్ దేవుడికే ఉంటుంది కానీ మనుషులకు లేదు. మనుషులు పై రూపమే చూస్తారు. కాబట్టి మనుషులు చూసేటువంటిది వెలుపటి రూపమే గనుక పైకి కనబడేదాన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటారు గనుక, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు అని దేవుడే చెప్పాడు గనుక, వారి ఎదుట భక్తి గలవారమని చెప్పుకొనుటకు తగిన విధమైనటువంటి క్రమములో మీరు కనబడండి. నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో, ఐబ్రోస్లు చేయించుకుంటావో, ఇంకా లేకపోతే ఇంకేం వెరైటీలు ఉన్నాయి ఏమండి, జుట్టు రింగులు కట్ చేసుకుంటావో, లేకపోతే నువ్వు ఏం పాటలు పడతావు పడు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుని అవతారం చూసి పరపురుషులు మోహించకుండా ఉంటారా? నీ అవతారం చూసి 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి అనే పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టుగా అనుకుంటారా? పాస్టర్లైనా, పాస్టర్లైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే మీరే ఆలోచించుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఇప్పుడు నాకు కూడా సమస్య అది. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని మా వాడికి సంబంధం చూద్దామంటే ప్రతి అమ్మాయి లైన్లోనే కనపడుతుంది, శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకునే కనపడుతుంది. ఇప్పుడు ఎవరిని దేవులాడాలి, ఎక్కడ అడవిలో పోయి తేవాలో అది అర్థం కావట్లేదు. నాకు మాట వరుస చెబుతున్నాను, అని అర్థమైంది నేను చెప్పింది. ఎందుకు చేసుకున్నావు అంటానికి లేదు, అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా. కానీ వాక్యం ఖండితంగా చెప్తుంది, దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది గనుక, అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు గనుక, ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా. సిటీలో పాస్టర్ములు ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాస్టర్ములు అలా తయారవుతున్నారు. పల్లెటూరు పాస్టర్మ ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద, అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది, మొన్నటిదాకా మన పాస్టర్మకి ఈ పాటలు ఏవేంది, ఇట్ట తయారైంది ఏంది, ఇట్లా తయారైంది ఏంది పాస్టర్మ, ఆ సెల్ ఫోన్లో వాళ్ళని చూసి ఇట్లా తయారైంది, అంతకుముందు మన అమ్మగారు అట్లేదో చాలా భక్తిగా ఉండేది, ఆమె కూడా పాడైపోయిందని. ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే ఉందని వీళ్ళు పాడు కావటం మొదలు పెడతారు. అందుకని చెప్తున్న దైవ జనురాళ్ళకైనా, విశ్వాసులకైనా, అందరికి ఎవరికైనా మందకు మాదిరి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజల పవిత్రతని, భక్తిని, ఆత్మీయతను, దేవుని అందలి భయమును కాపాడే విషయంలో మెలకువగా ఉండాలి. ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. రాను ఇంకా మారిపోయింది పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను, కానీ అవి చేయించుకోవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను. కానీ ఎందుకంటే ఆయన చెప్పింది 4: రక్తమును, జారత్వమును, విగ్రహ సంబంధన అపవిత్రతను, గొంతు పిసికి చంపిన దానిని. ఈ అవశ్యమైన 4 వీటిని విసర్జించాలి. ఇక మంగళసూత్రం, ఒరే పరపురుషులారా, నేను ఒకడికి చెందిన దాన్ని, దయచేసి నన్ను మోహపు చూపులు చూడొద్దు, నన్ను వివాహానికి అడగొద్దని సింబాలిక్గా మంగళసూత్రం వేస్తారు. దాన్ని కొంతమంది విగ్రహాలతో చేయించుకుంటారు, కొంతమంది పుష్పాలతో చేయించుకుంటారు, దేవుని పిల్లలు అయితే సిలువతో దాన్ని వేసుకుంటారు. అక్కడ మీరు సరిచూసుకోవాలి. కానీ మంగళసూత్రం వేసుకున్నందున నువ్వు అపవిత్రురాలివి, నువ్వు క్రైస్తవురాలివి కాదని నిషేధించటం తప్పు. బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు. ఆమె అన్యజనురాలు, క్రీస్తు వద్దకు వచ్చింది, ఆమె బొట్టు పెట్టుకుంది. బొట్టు నిషేధం అని నువ్వు అన్నావు. మరి ఐబ్రోసులు నువ్వు బొట్టు పెట్టలే, మరి ఈ చేసావుగా, ఆటి సంగతి ఏంది? అది చెప్పింది ఆ బైబిల్. కాబట్టి అన్ని జనుల్లోంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి.
వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు, మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధిత వ్యవహారాలు వాళ్ళే వైనం చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక్కసారి కూడా ఒకళ్ళు కూడా బొట్టు తీసేయని చెప్పలా, చెయ్యను కూడా ఆ ప్రసంగం నేను. దేవునికి స్తోత్రం. అలాగే సిటీలో సేవ చేసేటువంటి, పట్టణంలో సేవ చేసేటువంటి సేవకురాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంచెం అప్డేట్గా రెడీ అయినప్పుడు, పట్నంలో విశ్వాసులుగా వాళ్ళని వెంబడించే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మొత్తం కలిసి దూరేగండి మీ ఇష్టం వచ్చినట్టు, ఏం చేసేది ఏముంది. వాళ్ళని చూసి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసేవాళ్ళు కూడా ఆ విధంగా తయారైతే ఆ సమాజాలు మిమ్మల్ని బహిష్కరిస్తాయి, విసర్జిస్తాయి, తప్పుడు మాదిరి అని త్రోసివేస్తాయి. కనుక మీ గౌరవం పోగొట్టుకోకుండా వాళ్ళ ఎదుట జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పా. క్లియర్గా అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. అమెరికాలో మిడ్డీ వేసుకొని వాక్యం చెబుతారు. వాళ్ళకి మిడ్డీ, అందరికీ మిడ్డీలే కాబట్టి ఏమి కూడా మిడ్డీ వేసుకుంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇండియాలో మిడ్డీ వేసుకొని చెప్పామనుకో, హల్లెలూయా. కానీ వాక్యం అయితే మాత్రం దేహమంతా కప్పుకొనున్నట్లు వస్త్రం ఉండాలంది. వాక్యాన్ని వాక్యంగా సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళ విషయంలో దేవుడు కూడా సీరియస్గానే ఉంటాడు. ఇక్కడ నుంచి ప్రసంగాంశం స్టార్ట్ అయ్యింది. ఇక జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.